శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి రాశి యందే కుజగ్రహ సంచార ప్రభావం వల్ల ఏదైనా నిర్ణయాలు చాలా తొందరగా తీసుకొని తొందరగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నిమిషం కూడా చాలా బిజీగా కాలం గడపడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ స్థిరాస్తి రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధించిన వాల్యూ పెరుగుతుంది. వాళ్ళ వ్యాపార వ్యవహారాలు కూడా చాలా బిజీగా రావడం జరుగుతుంది. అలాగే సాధారణంగా మరి కుజుడు ఈ స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి జనరల్గా ఈ భూములు స్థిరాస్తులు వాటి వాల్యూ కూడా పెరగడం వల్ల వీరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగే ఆలోచనలు కనబడుతుంటాయి. ఇక ధనస్థానంలో రవి, ఇది ప్రధానంగా మీ యొక్క వాక్చాతుర్యానికి సరైనటువంటి స్థితి కనబడుతుంటుంది. మీరు ఏది చెప్పినా కూడా అవతల వారు అది విని మీ యొక్క ఆజ్ఞగా భావించి ఆ పని పూర్తి చేయడం జరుగుతుంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు లాంటివి మీకు ఏమైనా అనుకూలంగా రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదో ఒక పథకం అమలు చేయడం జరుగుతుంది. లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ హోదా కానీ లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబం యొక్క స్థాయి హోదా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం 8వ తారీఖు నుంచి చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో అక్కడ ఉన్నటువంటి వ్యయాధిపతి ఉచ్చ గురువుతో కలిసి ఉండడం వల్ల మీరు అది తొందరలో ఏదైనా ఒక కొత్త గృహం కొనుక్కొని ఆ గృహంలోకి మారడం కానీ ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ వారం ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు స్థిరాస్తి పైన ఆదాయం లభించే అవకాశం ఉంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి ఏదైనా అమ్మడం వల్ల కానీ అంటే మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్కి మంచి రెంట్ అద్దె రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మరి తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం. ఈ బుధుడు మీకు మంచి మిత్రుల్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని తొందరగా అమలు చేసే విధానంలో మిత్రుల సహకారం లభించడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులైతే ఏదైనా విదేశ ప్రయత్నాలు చేయడం కానీ దూర ప్రాంతంలో విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చతుర్థ స్థానంలో గురువు మారడం, అది మనకి జూన్ 2 నుంచి మారిన ఈ వారం అంతా కూడా ఈ గురువు తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం మీదే సంచరించడం జరుగుతుంది. పైపెచ్చి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి పంచమహాపురుష యోగం, హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. అలాగే భాగ్యాధిపతి చతుర్థ స్థానం వాళ్ళు ఏంటంటే ప్రధానంగా విద్యార్థులకి ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పెద్దవారు ఎవరన్నా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విదేశంలో ఉన్నటువంటి వారి సంతానాన్ని కలుసుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ పెద్దల ద్వారా మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి ఏవైనా ఉంటే అది మీ పేరు మార్చడం జరుగుతుంది. అంటే ఒక మంచి బహుమతి రూపంలో మీకు ఏదో ఒక విలువైనటువంటి వస్తువు మీకు మీ తండ్రి గారి ద్వారానో గురువుల ద్వారానో లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు కూడా ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. యాజిటీజ్గా పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటికి ఎప్పట్లాగే దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రధానంగా రాహు కూడా మనకి 11వ స్థానంలో ఉండడం వల్ల విదేశ మిత్రుల యొక్క సహకారం కానీ విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల సహకారం కానీ చాలా వరకు లభించే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో ప్రధానంగా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోవడం, అలాగే మీకు 11వ స్థానం నుంచి 5వ స్థానం వరకు వరుసగా అన్ని రాశుల్లో గ్రహాలు ఉండడం వల్ల ఒక గ్రహమాలిక యోగం ఉండడం వల్ల ఇది పరస్పరంగా ఒకరి సహకారంతో మీరు జీవితంలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎప్పట్లాగే 12వ స్థానంలో శని సంచారం వల్ల మీరు ఏదైనా నిర్ణయం
పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు రిస్క్ చేయడం కానీ, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఎవరికన్నా అప్పు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఏదో ఒక స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల మీకు అది ఫ్యూచర్లో దాని వాల్యూ పెరిగి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఈ సమయంలో చేయాలి తప్ప తొందరగా వచ్చే ధనానికి ఆశపడితే మాత్రం అది చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ, లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలత, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ పూజించడం వల్ల వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళకి బుధుడు. సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్క్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.